మలుపులు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఏ అంశంలోనైనా కూడా ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షం మధ్య కూడా మరి ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్న సందర్భం అయితే కనిపిస్తోంది. అయితే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్తో మాట్లాడుతూ మరి మీడియా చిట్ చాట్లో వెల్లడించారు, చట్టం తన పని తాను చేసుకుంటుంది. సో అల్లు అర్జున్ విషయంలో తానేం చేయగలనని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇంతకుముందే మరి కేటీఆర్ కూడా ఇదే అంశంపై మరి దీనికి అంతటికీ బాధ్యులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కనుక ఈ రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఆ అంశంలో తానేం చేయగలను, చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఒక మహిళ మృతి విషయంలో మరి చట్టం పోలీసులు చర్యలు చేపడుతున్నారు, విచారణ జరుగుతోందని చెప్పడం కావచ్చు. తాజాగా మరి మాజీ మంత్రి హరీష్ రావు కూడా మరి జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును అయితే తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే ఎట్ ద సేమ్ టైం అసలు బెనిఫిట్ షోలను అనుమతి ఇచ్చింది ఎవరని కూడా ఆయన ప్రశ్నించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే సినిమా కోసం వెళ్ళి తొక్కిసలాట జరిగి రేవతి అనే ఆ మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమైన సంఘటన కూడా ఆయన చెప్తూనే అసలు దీని కారకులు రాష్ట్ర పాలకులే అన్నారు. అట్ ద సేమ్ టైం చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వంపై అని చెప్పడం కావచ్చు. మొత్తానికైతే అల్లు అర్జున్ సినిమా హీరోకు సంబంధించిన అరెస్టు అంశంలో ఒకవైపు మరి చిక్కడపల్లి పోలీసులు ఈ మధ్యాహ్నం అరెస్టు చేయడం కావచ్చు, తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించడము, సో రిమాండ్ రిపోర్టు తయారు చేయడం కావచ్చు, దానికి సంబంధించి అల్లు అర్జున్కు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు ఒకవైపు జరుగుతున్నాయి. మరొక వైపు గాంధీ ఆసుపత్రికి కూడా వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లడం కావచ్చు, సో నాపల్లి కోర్టులో హాజరుపరచడం, ఇవన్నీ ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో మరొక వైపు ఈ అంశంలో కూడా మరి అల్లు అర్జున్ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా చిట్ చాట్లో చెప్పడం, అట్ ద సేమ్ టైం మరి కేటీఆర్ అంతకంటే ముందే దీంట్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి, రేవంత్ రెడ్డినే అరెస్ట్ చేయాలి, దీనికి అంతటి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పడం. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే విషయంలో మరి బెనిఫిట్ షోలు కావచ్చు, తర్వాత ఇట్లాంటి ప్రదర్శనలకు కారకులు పాలకులే కనుక కాంగ్రెస్ ప్రభుత్వదే బాధ్యత అని చెప్పడం కావచ్చు. మరొకసారి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాత్రం ఇది పొలిటికల్ అంశంగా మారినట్టు స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో మరి మధ్యాహ్నం 12 గంటలకు అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి పోలీసులు తరలిస్తున్న తరుణంలో ఇక తనను బట్టలు కూడా మార్చుకోనియకుండా పోలీసులు మరి కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇంత అడావుడిగా నన్ను తీసుకెళ్తున్నారని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేయడం కావచ్చు. మరి ఇదంతా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న క్రమంలో ఇక చిరంజీవి కావచ్చు, అతని భార్య మరి ఇద్దరు కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, ఆ తర్వాత మరి ఇక ఒక రకంగా ఇది సినిమాకి సంబంధించిన అంశంలో మరి తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందిన తర్వాత ఇప్పటికే ఆ థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు అదే క్రమంలో విచారణ చేపడుతున్నారు. దీనిపైన అనేక విమర్శలు అటు ఇటు రెండు రకాలుగా కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యం అంటుంటే మరొక వైపు థియేటర్ యాజమాన్యం కూడా మరి ఆ పోలీసులు ఈ బెనిఫిట్ షోకు సంబంధించి అల్లు అర్జున్ వస్తున్నారు, సరి అయిన రక్షణ కల్పించాలంటూ పోలీసులకు లేఖ రాశారని కూడా ఒక లేఖ కూడా మరి బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో దీంట్లో కొంత పోలీసుల నిర్లక్ష్యం ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్నట్టయితే స్పష్టమవుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ చెప్పకుండా వచ్చాడని థియేటర్ యాజమాన్యం కూడా ఆరోపించింది. రకరకాల ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఒక మహిళ చనిపోవడం కావచ్చు, తొక్కిసలాట్లో మరొక అంటే మహిళకు సంబంధించిన బాలిక కూడా ఆ తీవ్ర గాయాలతో ఉండడం కావచ్చు, ఇదైతే సంచలనంగా మారింది. దీంట్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో భాగంగానే ఆ సినిమాకి సంబంధించి హీరో ఎవరైతే ఉన్నారో పుష్ప 2కి సంబంధించి మరి ఆ హీరోను అరెస్టు చేయడం, అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కూడా ఇది సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరి అల్లు అర్జున్కు సపోర్టుగా అభిమానులు నిలుస్తున్నారు. మరొక వైపు ఇది రాజకీయంగా కూడా మరి రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఒక అంశంగా మరి బీఆర్ఎస్ సమర్థిస్తోంది, అలాగే ప్రభుత్వం చెప్తోంది చట్టం తన పని తాను చేసుకుపోతుందని. కానీ మొత్తానికైతే ఈ అరెస్టు వార్త అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మీనాక్షి, అసలు బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చింది ఎవరు శ్రీనివాస్? ఖచ్చితంగా బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చింది ముఖ్యంగా మరి ప్రభుత్వం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే
బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, తర్వాత మరి ఈ ఏదైతే టికెట్ ధరల విషయంలో కావచ్చు, మొత్తానికి మొదటి నుంచి కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తుంటే మరి ప్రభుత్వం కూడా ఈ బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వడం కావచ్చు, తర్వాత టికెట్ రేట్ల విషయంలో కావచ్చు, ఇదంతా మరి ప్రభుత్వం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఈ అంశం అయితే ఇప్పుడు హాట్గా మారిందని చెప్పుకోవచ్చు. సినిమా రంగంకు సంబంధించి ఇప్పటికే మోహన్ బాబు అంశంలో మరి గత 3-4 రోజులుగా కూడా ఎంతో హడావిడి కొనసాగింది. అది ముగిసిపోయింది. తర్వాత మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన నేపథ్యంలో మరి అక్కడ కూడా మోహన్ బాబుకు చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందస్తు బెయిల్ కోసం అతను వేసుకున్న పిటిషన్ కూడా హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సినిమా రంగం వర్సెస్ పోలీసులుగా ఈ తెలంగాణలో ఒక ఆటాపిగా మారుతోంది. ఈ హైదరాబాద్ సంబంధించిన అంశంలో మరి ఇప్పుడు ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, మరి అక్కడికి అల్లు అర్జున్ రావడం, ఆ బెనిఫిట్ షోకి మరి ఆ అనుమతి ఉండడం ద్వారానే మరి ఆ బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పి మరి థియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖను కూడా ఇచ్చినట్టు కూడా జరుగుతున్న మొత్తానికి ఈ అంశంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ విషయంలో కావచ్చు, సినిమా రంగానికి సంబంధించిన ఇదంతా ఒక హాట్గా నడుస్తున్న నేపథ్యంలో దీంట్లో రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య కూడా దీనికి సంబంధించిన అంశంలో మరి ప్రతి విమర్శలు కొనసాగడం కావచ్చు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న క్రమంలో మరి జాతీయ అవార్డు పొందిన నటుడు కనుక ఖచ్చితంగా ఈయనే ఈ అరెస్టును తీవ్రంగా మరి ఖండిస్తున్నామని చెప్పి మరి హరీష్ రావు చెప్పడం కావచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం పూర్తిగా కొంత ఈ అంశంలో హాట్గా మారిందని చెప్పుకోవచ్చు.